చూద్దామండి. ఈ ఉత్తరాన్ని ఉషా గారు నల్గొండ నుంచి రాస్తున్నారు. శనీశ్వరుణ్ణి నిత్యం పూజించవచ్చా తెలియచేయండి కోరుతున్నారు. శనైశ్వర ధ్యానం నిత్యం చేయడం చాలా మంచిది. లోకంలో మన లక్షణం ఏంటంటే ఎప్పుడు కష్టం వచ్చిందో అప్పుడు భగవంతుడు ఆలయించుంటూ గిరగిరుగుతుంటారు. కష్టం తీరిపోతే మళ్ళీ వాడు రాడు. ఏంటి రామారావు కూడా వచ్చాడు ఈవేళ అంటే ఏదో ఇబ్బంది వచ్చాడని మళ్ళీ ఎల్లుండి నుంచి రావట్లేదంటే తీరిపోయినట్టు. అది ఎప్పుడూ సరికాదు. ఎప్పుడు కష్టం వస్తే అప్పుడు మాత్రమే వచ్చేటటువంటి వాడు నిజమైనటువంటి మోసగాడే. ఎప్పుడూ సేవించేవాడు ఎవరో వాడు నిజమైనటువంటి భక్తుడు. భక్తితో ఉండడం, పరమేశ్వర ధ్యానం చేయడం అనేది మనకు ధర్మం, కర్తవ్యం తప్ప, అవశ్య ఆచరణీయమైనటువంటి విధానం తప్ప, ఆ ఇబ్బంది వచ్చినప్పుడు మాత్రమే చేయడం అనేది సరికాదు. ఆలోచించి చూడండి, ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడే ఎవరైనా మన దగ్గరకు వస్తూ ఉంటే మళ్ళీ ఇంకోసారి వాడు వచ్చినప్పుడు ఏదో కష్టం వచ్చిందిరా అని మన దగ్గర వచ్చాడని మనమే అనుకుంటామే, పరమేశ్వరుడు అనుకోడు. అలా ఏ శనై చర నిదానంగా అడుగులు వేసి మన జీవితంలో ప్రవేశిస్తాడో అలాంటి శనైశ్వర పీడ అంటే శని బాధకి లోబడ్డప్పుడు మాత్రమే వచ్చి భగవంతుడా అని సాష్టాంగపడడం, గిరగిరా తిరగడం, ప్రదక్షిణాలు చేయడం, అంగ ప్రదక్షిణలు, ఇంకేవో ప్రదక్షిణలు చేసి మహానుభావ అని అనుకుంటే ఆయన ఏమనుకుంటాడంటే వీడికి ఇబ్బంది కలిగింది కాబట్టి ఇంత చేసినాడు, తీరిపోయిన తర్వాత మళ్ళీ వీడికి కనిపించడు అని అనుకోడు. అంచేత శనైశ్వరుని కాదు, మొత్తం నవగ్రహాలని నిరంతరం ధ్యానిస్తూ ఉండాలి. ధ్యానిస్తూ ఉన్నట్టయితే వీడు మన ఎప్పుడూ సేవించేవాడు. తప్పనిసరిగా మరి నేను వాడిని ఇబ్బంది పెట్టవలసినటువంటి కాలం వాడి జాతకంలో కనిపిస్తోంది అని మనని బాధించవలసినటువంటి తీరుగా ఆయన్ని బాధిస్తూ ఉన్నా మానసికమైనటువంటి ధైర్యాన్ని, స్థైర్యాన్ని కోల్పోనీయకుండా బాధిస్తూ ఉంటాడు. అకస్మాత్తుగా ఏదో పోసేసుకు తాగేసేయడం, చచ్చిపోవడం, లేదా దూకేయడం, చచ్చిపోవడం, ఏదో చేసేయడం, ఇట్లాంటి ఆ ఉద్రేకంతో చేసేటటువంటి తాత్కాలికమైన సహస అంటే వెంటనే చేసేటటువంటి అట్లాంటి ఏ పొరపాట్లు ఉంటాయో, ఆత్మహత్యకి బలపడడం, అట్లాంటి పరిస్థితిని చేయలేడు. గ్రహాలన్నీ అనుకూలంగా ఉండాలంటే నిరంతరం గ్రహ బాధని తొలగించుకోవడం కోసం, గ్రహ అనుకూలత కోసం ఇలా చేయవలసిందే. ఇప్పుడు ఈ దుర్ముఖనామ సంవత్సరంలో గురువు, రాహువు, కేతువు, శని విపరీతంగా బాధిస్తారు దాదాపు అన్ని రాశుల వారిని. అంచేత ఇంక మిగిలిన వాళ్ళు ఇద్దరేగా శుభ్రంగా వాళ్ళ కోసం హాయిగా నిరంతరం నవగ్రహ స్తోత్ర పఠనాన్ని చేస్తూ ఉంటే ఈ సంవత్సరం అంతా మనకి బాధ తప్పుతుంది. లేని పక్షంలో తప్పే అవకాశం లేదు. చాలా జాగ్రత్తగా పఠిస్తూ ఉండాలి. శని జనవరి 26 రిపబ్లిక్ డే అంటే మరి అదేనేమో మనకి తెలియదు, శని వదిలేసే రోజు. అలా అప్పటి వరకు కూడా ఈ బాధలు జరుగుతూనే ఉంటాయి జ్యోతిష్యం ప్రకారం. నిశ్చయంగా ఆ గ్రహం వచ్చినప్పుడు మాత్రమే కాకుండా మిగిలిన కాలాల్లో కూడా ఆ గ్రహాలు నవకం తొమ్మండుకుని ప్రార్థిస్తూ ఉంటే ఎవరి అనుగ్రహాన్ని వాళ్ళు మనకి చూపిస్తూ గ్రహ బాధని తేలికగా పడేలాగా చేయగలుగుతారు. మానసికమైనటువంటి ధైర్యాన్ని, స్థైర్యాన్ని తగ్గకుండా ఉండేలా చూస్తారు. ధర్మ